అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో రథసప్తమి పూజా విధానం, పాటించవలసినటువంటి నియమాలు, ఈ రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. రథసప్తమి రోజు సూర్యుడిని ఆరాధిస్తారు. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు వచ్చే ఈ పర్వదినంతోని ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే వాతావరణంలో మార్పులు కూడా ఈ రోజు నుంచే కనిపిస్తాయి. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి పండుగ ఇదే. రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు ఎంతో సుందరంగా వేస్తూ ఉంటారు. అప్పటికే ధాన్యరాశులు ఇళ్లకి చేరి ఉండటం వల్ల ఉదయాన్ని ఇంటిల్లిపాది లేచి చక్కగా స్నానాలు చేసి సూర్యుని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రనామం లాంటివి స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ పఠిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి గొప్ప పవిత్రమైనటువంటి రథసప్తమి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. రథసప్తమి పూజ చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటి నియమం స్నానం. ఎవరైతే రథసప్తమి రోజు గంగా నది స్నానం ఆచరిస్తారో, లేదంటే పుణ్య నదుల్లో స్నానం ఆచరించి సూర్య భగవాన్ని కొలుస్తారో అలాంటి వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయట, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట. అయితే ఈ నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనైనా కూడా జిల్లేడు ఆకులు, 7 జిల్లేడు ఆకులు, అలాగే 7 రేగిపళ్లతో తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం ఆచరించటం వల్ల ఎన్నో సైంటిఫిక్ రీజన్స్తో పాటు పుణ్య ఫలితాలు కూడా మనం చూడవచ్చు. తర్వాత సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అర్ఘ్యం ఎలా సమర్పించాలి అంటే సూర్యునికి ఎదురుగా నిలబడి, అంటే స్నానం ఆచరించిన తర్వాత సూర్యునికి ఎదురుగా నిలబడి దోసెట్లో కొంచెం నీళ్ళని తీసుకొని, లేదంటే ఒక చెంబు నిండుగా నీళ్ళని తీసుకొని సూర్యుని చూస్తూ ఓం సూర్యదేవాయ నమః అనుకుంటూ కిందకి వదలాల్సి ఉంటుందన్నమాట. ఓం సూర్యనారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని మనసులో 3 సార్లు అనుకుంటూ అర్ఘ్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రెండవది పరమాన్నం. పరమాన్నం కూడా మనం భోగి రోజున వేసుకుంటాం చూడండి, భోగి పిడకలు. ఆ పిడకలతో చేసినటువంటి పొయ్యి మీద చేసినటువంటి పరమాన్నాన్ని స్వామివారికి నివేదించాల్సి ఉంటుంది. ఇప్పుడు వెసులుబాటు లేదు అనుకుంటే మీరు గ్యాస్ స్టవ్ మీదైనా ఈ పరమాన్నాన్ని చేసుకోవచ్చు. అయితే మనకి చెరుకు గడ దొరుకుతుంది కదండి, ఈ చెరుకు గడతో ఈ గరిట తిప్పకుండా చెరుకు గడని వాడి మీరు పరమాన్నాన్ని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే గరిటకు బదులు చెరుకు గడని వాడి ఆ పరమాన్నాన్ని తిప్పుతూ చక్కగా పరమాన్నం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెరుకు గడ కూడా మీకు అవైలబుల్గా లేదు అనుకుంటే చెక్క గరిట ఉంటుంది కదండి, ఆ చెక్క గరిటనైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ పరమాన్నం ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరమాన్నం వండిన తర్వాత స్వామివారికి 7 చిక్కుడు ఆకుల మీద ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా ఉంచాలి. అంటే 7 చిక్కుడు ఆకులతో ఒక విస్తరిలాగా అల్లి చక్కగా ఆ పరమాన్నాన్ని నివేదించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు చిక్కుడాకులు దొరకలేదు అనుకుంటే ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే చిక్కుడు రథాన్ని కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిక్కుడు రథం ఎలా చేయాలనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా పూజకి ముందే చేసుకోవాల్సినటువంటి పనులండి. అంటే మీరు స్నానాన్ని ఆచరించడం, అంటే పవిత్రమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి స్నానాన్ని ఆచరించటం, అలాగే అర్ఘ్యాన్ని సమర్పించటం, తర్వాత స్వామివారికి పరమాన్నం వండటం, తర్వాత చిక్కుడు ఆకులతో ఒక విస్తరణ చేసుకోవటం, అలాగే చిక్కుడు రథాన్ని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక ½ an hourలో అయిపోతాయండి. మీరు చక్కగా ఈ ముందు ఏర్పాట్లన్నీ చేసుకుంటే మీరు పూజ అనేది చాలా సింపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా చిక్కుడు రథాన్ని చేసుకున్న తర్వాత ఒక తమలపాకుని తీసుకోండి, అంటే ఒక చిక్కుడాకు తీసుకోండి. చిక్కుడాకు అవైలబుల్గా లేదు అనుకుంటే తమలపాకైనా ఉపయోగించుకోవచ్చు. తమలపాకు మీద ఒక సూర్యుని ఆకారంలో ఒక చిత్రాన్ని వేసి, అంటే గంధము కుంకుమతో ఒక ఆకారం వచ్చేటట్టు వేసుకుని ఈ చిక్కుడు రథం కిందన ఈ ఆకుని ఉంచి ఈ ఆకు పైన చిక్కుడు రథాన్ని పెట్టుకోవాలంటే సూర్య భగవానుడు రథం మీద మన ఇంటికి ప్రవేశించారని భావించి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను సూర్య భగవానుడి యొక్క రాగి ఆకారంలో ఉండే ఒక పలకం తీసుకున్నానండి. మీరు స్వామివారి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటానికి పూజ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే
మీరు తమలపాకు మీద సూర్య భగవాను యొక్క చిత్రపటాన్ని మీరు స్వామివారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ గోధుమల్లో స్వామివారిని కూర్చోబెట్టి చక్కగా పూజ అనేది నిర్వహించుకుంటున్నాను. ఈ ప్రతిమ అంటే ఒక రాగి ఆకారంలో ఉన్నటువంటి ప్రతిమ మీ దగ్గర ఉంది అనుకుంటే మీరు అలా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి ఈ పూజలో మనం పసుపుతో చేసినటువంటి వినాయకుడిని మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా వినాయకుడికి బొట్లు అలాగే అందంగా పూలతో అలంకరించుకుని వినాయకుడి పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ పూజ మీరు పూజా మండపంలో చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా స్వామివారికి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో ఆరు బయట ఈ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు అండి. మీరు టెర్రస్ మీద అవైలబుల్గా ఉంటే టెర్రస్ మీద చేసుకోవచ్చు. పరమాన్నం కూడా అక్కడే టెర్రస్ మీదే మీరు బయట ఆవరణలోనే వండుకుంటే ఇంకా మంచిదనమాట. ఒకవేళ మీకు ప్లేస్ వెసులుబాటు లేదు అనుకుంటే కనుక మీరు పూజా మండపంలో ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆరు బయట వెసులుబాటు ఉంది అనుకుంటే తప్పకుండా ఆరు బయట చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇక్కడ చిక్కుడు రథానికి చక్కగా పూలు పెట్టి అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే చిక్కుడు రథాన్ని కూడా 7 చిక్కుడు కాయలతో రథం అనేది చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కొంచెం పెద్దగా కూడా పెద్ద సైజులో కూడా రథం అనేది చేసుకుంటూ ఉంటారండి. ఈ విధంగా రథాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూలతో అందంగా అలంకరించుకోవాలి. పూజా మండపాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్వామివారికి పూల మాలను కూడా నేను వేస్తున్నాను. అయితే స్వామివారికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఏ పూలతో పూజించాలని. ఎరుపు రంగు పూలతో అంటే గులాబీలు కానీ మందారాలు కానీ ఇట్లా ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిదనమాట. ఇక్కడ పూలతో కూడా అలంకరించుకుంటున్నాను. రథసప్తమి పూజ మీ ఇంటిల్లిపాది కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే రథసప్తమి పూజ అనేది చాలా మందికి చాలా పెద్దగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఒరిస్సా సైడ్ అయితే బాగా చేసుకుంటారండి రథసప్తమి పూజ అనేది. మన సైడ్ ఏంటంటే చాలా వరకు కూడా కొంతమందికి తెలియదు అనమాట రథసప్తమి పూజ. అందుకే నేను డీటెయిల్గా మీతో షేర్ చేస్తున్నాను. రథసప్తమి పూజ చేసుకోవటం వల్ల మనకి కాలంలో మార్పు అనేది వస్తుందన్నమాట. ఈ రోజు నుంచి అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరగటంతో పాటు మన శరీరంలో కూడా చాలా వరకు మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ రోజు నుంచి ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు చేసుకుంటే చాలా మంచిదండి. అంటే సూర్య నమస్కారాలు తెలియచేయటం కానివ్వండి, మాఘమాసం కూడా మొదలవుతుంది ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు నుంచి మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ఎంతో విశేషమైనటువంటి రోజు. సూర్యునికి అంకితం చేయబడినటువంటి మాఘ ఆదివారాల్లో స్వామివారికి పూజ చేసుకోవటం, అలాగే ఉపవాసం ఉండటం, మనకి నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా స్వామివారికి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవటం, మాఘ ఆదివారాలు చేసుకోవటం ఎంతో ఎంతో ఉత్తమం అనమాట. అది కూడా మాఘ ఆదివారాల్లో కూడా మీరు గోధుమ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రథసప్తమి రోజు మీరు పూజ చేయలేము, కుదరదు అనుకున్నవారు మాఘ ఆదివారాల్లో ఏదో ఒక రోజు మీరు రథసప్తమి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. వెసులుబాటు అయితే ఉందండి. అలాగే 7 జిల్లేడు ఆకులతో తీసుకున్న తర్వాత గోధుమ దీపారాధన ప్రత్యేకంగా వెలిగించాలి. ఇది మరొక నియమం అనమాట. మీరు జిల్లేడు ఆకులు అవైలబుల్గా ఉంటే జిల్లేడు ఆకులు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. 7 జిల్లేడు ఆకుల మీద 3 గుప్పెట్ల వరకు గోధుమలు వేసి ఈ గోధుమ మీద ఒక ప్రమిదను ఉంచి ఈ ప్రమిదలో 7 ఒత్తులు, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసినటువంటి 7 ఒత్తుల్ని వేసి ఈ దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు జిల్లేడాకులు దొరకలేదనుకోండి, నార్మల్గా గోధుమలు ప్లేట్లో వేసి ఈ గోధుమ మీద చక్కగా ప్రమిదలు పెట్టి 7 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే రథసప్తమి పూజ అనేది కొంచెం ఓపికతో చేసుకోవాల్సినటువంటి పూజ, కానీ ఫలితం కూడా అంతే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మార్పులు కూడా ఈ కాలం నుండే మనకి మొదలవుతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజున పూజ అనేది చేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది, అలాగే ఇంట్లో కూడా చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఈ పూజ అనేది ఇంటిల్లిపాది చేసుకోవచ్చండి. లేదు మాకు కుదరదు అనుకుంటే మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఈ పూజని ఆచరించవచ్చు. ఉదయమే చేసుకోవాలండి. లాస్ట్ వీడియోలో నేను తిది అలాగే పూజా సమయాలు ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను. ఒక్కసారి చూడండి, అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు 8 గంటల లోపు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యకిరణాలు వచ్చేటప్పుడే మీరు ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, అంటే ఫస్ట్ మనం స్నానం ఆచరించాలి, తర్వాత పరమాన్నం వండాలి, తర్వాత చిక్కుడు రథాన్ని అలాగే చిక్కుడు ఆకుల యొక్క విస్తరణి చేసుకోవాలి. అలాగే జిల్లేడు ఆకుల మీద గోధుమల దీపారాధన కోసం అన్నీ కూడా సర్వం సిద్ధం చేసుకుని స్వామివారికి పూలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోతే మనకి పూజ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఏకహారతితో మీరు స్వామివారిని తలుచుకుంటూ
మీరు దీపారాధన అనేది చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ అనేది చేస్తాం కాబట్టి గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, వస్త్రము సమర్పించి పంచోపచార పూజ అనేది చేసుకుని మేము చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, అలాగే మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో ఆటంకాలు లేకుండా విజయవంతంగా పనులు పూర్తయ్యేటట్టు చూడు స్వామి, ఆరోగ్యాన్ని ఇవ్వి అని నమస్కరించుకున్న తర్వాత స్వామివారికి పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. మీకు ఏ మంత్రము రాలేదనుకోండి, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్య నారాయణాయ నమః అనుకుంటూ పూజ అనేది ఆచరించవచ్చు. ఈ విధంగా సూర్య భగవాన్ని తరుచుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా చక్కటి పూజ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసినటువంటి పూజల్లో రథసప్తమి పూజ ఒకటనమాట. ఇప్పటి వరకు కూడా మనకి చలికాలం అనేది ఉందన్నమాట. ఈ చలికాలంలో చాలా వరకు కూడా మనకి అనారోగ్యమే ఎక్కువగా ఉంటుంది. ఈ రథసప్తమి నుండి మనకి ఉష్ణోగ్రత పెరగటం వల్ల శరీరంలో రకరకాల మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. ఈ రోజు చాలా మంది చిక్కుడు కూరని కూడా చేసుకుంటూ ఉంటారండి. చిక్కుడు అనేది ఈ సీజన్లో మనకి ఎక్కువగా వస్తుంది. చిక్కుడుకాయ కూర అనేది తీసుకోవటం వల్ల కూడా మనకి ఆరోగ్యంగా చాలా వరకు కూడా మంచిదండి. అందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అరుగుదల అనేది మంచిగా అవుతుంది. లోపల ఉన్నటువంటి అన్నీ కూడా శుద్ధవుతాయి అనే ఉద్దేశంతో ఈ చిక్కుడు ఆకులు కానివ్వండి, లేదంటే చిక్కుడు కాయ కూర అనేది ఇవాళ తీసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిక్కుడు ఆకుల మీద మనం పరమాన్నం అనేది, వేడిగా ఉన్నటువంటి పరమాన్నం అనేది వడ్డించటం, స్వామివారికి నివేదించటం, ఆ పరమాన్నాన్ని మనం తీసుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా ఆ పరమాన్నంలోకి వెళ్ళి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరానికి ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా మేలు చేస్తాయనే ఉద్దేశంతో ఈ చిక్కుడు ఆకుల మీద ఉన్నటువంటి పరమాన్నం నివేదించి నైవేద్యం పెట్టి మనం తీసుకోవాల్సిన సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ విధంగా చాలా వరకు కూడా రథసప్తమి పూజలో చాలా వరకు కూడా సైంటిఫిక్ రీజన్స్తో పాటు మనకి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి లాభకరమైనటువంటి ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది కూడా పూజని ఆచరించవలసినటువంటి పూజ ఈ రథసప్తమి పూజ. పరమాన్నం వండేటప్పుడు తప్పకుండా పాలు అనేవి పొంగించుకోవాలని 3 సార్లు పొంగించుకుని తర్వాత పరమాన్నం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకున్న తర్వాత చక్కగా ఇంటిల్లిపాది కూడా మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే 7 ఒత్తులతో చేసినటువంటి గోధుమ దీపారాధన ఏదైతే ఉందో ఆ గోధుమ దీపారాధన మీరు పూజంతా అంటే శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత ఈ గోధుమ దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పూజంతా పూర్తయిన తర్వాత ఈ గోధుమలు ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీరు ఆహారంగా తీసుకొచ్చండి. చపాతీ చేసుకోవటం అంటే పిండి ఆడించి చపాతీ చేసుకోవటం, ఇవి పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిదనమాట. ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుని పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి 4వ తారీఖున ఈ రథసప్తమి పూజ అనేది వచ్చింది కాబట్టి, అంటే మనకి మంగళవారంతో కూడినటువంటి రథసప్తమి వచ్చింది కాబట్టి ఎంతో విశేషం అనమాట. కాబట్టి మీకు దగ్గరలో ఆలయం ఉంది, సూర్యభగవానుడి యొక్క ఆలయం ఉంది అనుకుంటే సూర్యభగవానుడి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనకి ఉదయాన్నే పూజ చేసుకుని స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు వీలైతే నదీ స్నానం ఆచరించండి. ఒకవేళ నదీ స్నానం కుదరలేదు అనుకుంటే జిల్లేడు ఆకులు అలాగే రేగుపళ్ళని తలం అలాగే భుజం మీద ఉంచి తప్పకుండా స్నానం అనేది ఆచరించండి. ఎందుకంటే దీంట్లో కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకుని తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత స్వామివారికి ఒకసారి మళ్ళీ నమస్కారం అనేది తెలియజేసుకుని చక్కగా హారతిని సమర్పించి కర్పూర హారతిని ఇవ్వవలసి ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి, చిక్కుడాకులు దొరకకపోతే ఏం చేయాలని చెప్పి. చిక్కుడాకులు దొరకకపోతే మీరు తమలపాకులు తీసుకుని తమలపాకుల్ని ఒక విస్తరలా చేసుకుని చక్కగా ఈ తమలపాకుల మీద కూడా మీరు పరమాన్నం, బెల్లంతో కూడినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. బెల్లం పరమాణాన్ని స్వామివారికి నివేదిస్తారండి. ఈ విధంగా చిక్కుడాకులు దొరకకపోతే కనుక ఈ విధంగా తమలపాకుని ఒక విస్తరలాగా కుట్టుకొని ఈ తమలపాకుల మీద మీరు 7 తమలపాకుల మీద ఒక విస్తరలా కుట్టుకుని ఈ తమలపాకుల మీద బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగానమాట. ఈ విధంగా పూజ అనేది ఆచరించాల్సి ఉంటుందండి. తర్వాత స్వామివారికి పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తున్నాను. చాలా చాలా మంచి
ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి పూజ అనమాట. తప్పకుండా అందరూ ఆచరించడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ చాలామంది డౌట్స్లో ఏమడుగుతారంటే, మేము ప్రెగ్నెంట్గా ఉన్నామక్క, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఈ పూజ చేయొచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే 5th మంత్ దాటిన తర్వాత, అంటే 5th మంత్ వచ్చిన తర్వాత కూడా ఈ పూజలు అనేవి ఏమీ చేయకూడదండి. అంతకుముందు జస్ట్ నార్మల్గా నమస్కరించుకున్న స్వామివారికి తెలుసు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారనేది అంతా కూడా స్వామివారికి తెలుసు కాబట్టి మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేమి చేయలేమక్క, మాకు ఇవేమి అవైలబుల్గా లేవు, నేను నార్మల్గా పూజ చేసుకోవచ్చా అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఎందుకంటే వెసులుబాటు లేదు అనుకుని మన మనసులో ఉంది, వెసులుబాటు లేదు, అప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి స్వామివారిని తలుచుకుని దీపారాధన చేసి స్వామివారిని మనసులో చక్కగా ఆదిత్య హృదయం కానివ్వండి, లేదంటే సూర్యభగవానుల యొక్క శ్లోకాలు స్తోత్రాలు అనేవి పఠించి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఉదయమే పూజ అనేది చేసుకోవాలి, సూర్యకిరణాలు వచ్చేటప్పుడు ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.